మమత, ఏంటి ఈరోజు మొక్కల దగ్గర అంతసేపు కూర్చున్నావు? అదేనండి, యోగా క్లాస్కి వెళ్ళి వస్తున్నప్పటి నుంచి మొక్కల్ని అసలు నేను పట్టించుకోవట్లేదు. అందుకనే ఈరోజు ఇలా గడుపుతున్నాను అనమాట. చూడండి ఎంత ముద్దొస్తున్నాయో వామాకులు. అసలు మనం వామాకులు అనగానే వామాకు బజ్జీలు చేసుకుంటాం కదా, కానీ వామాకుకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తెలుసా అండి మీకు? ఇలా ఈ వామాకుల్ని కొన్ని తెంపుకొని ఎన్నో రకాలుగా మనం బెనిఫిట్స్ పొందొచ్చండి వాటితో. ఏం బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు మనకి జలుబుగా ఉందనుకోండి, కాసిని వామాకులు తీసుకొని శుభ్రంగా ఇలాగా నీళ్లతో బాగా కడిగి వాటి మీద వేడి నీళ్ళు పోసి బ్లాంచ్ చేయాలి. అంటే వేడి నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఉంచి వీటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కోసుకున్నాం అనుకోండి, వాటితో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. జలుబు చేసిందనుకోండి, వాటిని మరిగించి వామాకు టీ లాగా తాగొచ్చు. లేదంటే అవే నీళ్ళల్లో కొంచెము తేనె కలుపుకున్నాం అనుకోండి, మనకి గ్యాస్ ప్రాబ్లం అది తగ్గుతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు వీటిని నా లంచ్ ముందు నేను సలాడ్ తింటాను కదా, వెజిటబుల్ సలాడ్స్, దాంట్లోకి వేసుకోబోతున్నాను. ఈ సలాడ్లో నేను కీరా, దోసకాయలు, క్యారెట్లు వేసాను. దీంతోపాటు వామాకు కలుపుకుంటున్నాను. వీటి మీద కొంచెము మిరియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకుంటానండి. అంతే, ఎంతో రుచికరమైన వామాకు సలాడ్ రెడీ. మరి ఎప్పుడు చూసినా బజ్జీలు చేస్తూనే ఉంటావు, ఇవాళ ఏమైనా బజ్జీలు చేస్తున్నావా? ఈ రోజైతే బజ్జీలు ఏం చేయట్లేదండి, ఇంకోసారి చేద్దాము. ఇదిగోండి, ఇలాగ రసం పిండుకొని మనం దాన్ని తాగొచ్చు అనమాట, తేనె కలుపుకొని. అయితే ఒక గమనిక ఏంటంటే, కడుపుతో ఉన్నవాళ్ళు, అసిడిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ వామాకును అంతగా తీసుకోకుండా ఉండడమే మంచిదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వామాకుతో ఏంటంటే చేయాలో కూడా మాకు కామెంట్ చేయండి. ఇదే ఈరోజు వీడియో. సైనింగ్ ఆఫ్ మీ M&M టాక్స్.